రైల్వే స్టేషన్ల మార్పుని ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. గత 50 ఏళ్లలో లేదా గత 70 ఏళ్లలో లేదా గత 100 ఏళ్లలో లేదా గత 200 ఏళ్లలో బ్రిటిషోడు ఈ దేశంలో రైల్వేలు ప్రారంభించినప్పటి నుంచి చూసుకుంటే మ్యాక్సిమం మనకు వచ్చినటువంటి మార్పు ఏంటయ్యా అంటే ప్లాట్ఫామ్ ఓ చెంచాడు పెరగ, అలాగే బొగ్గు ఇంజన్, స్టీమ్ ఇంజన్ దగ్గర నుండి ఎలక్ట్రికల్ ఇంజన్, అలా కాకుండా ఇప్పుడు మొత్తం ఒక ఫ్లైట్ స్టైల్ ఆఫ్ వ్యవహారం వందే భారత్లో కనబడుతుంది. వందే సాధారణలు, వందే స్లీపర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. వీటికి తోడుగా ప్రతి రైల్వే ప్లాట్ఫామ్ వృద్ధులు విలవిలలాడేవాళ్ళు, అదే సందర్భంలో ఒకప్పుడు రైల్వే స్టేషన్లోకి వెళ్ళాలి అంటే గిలగిలలాడే సిచ్యువేషన్ నుంచి ఇవాళ ప్రతి ప్లాట్ఫామ్కి ఏదైతే నడిచే మెట్ల దగ్గర నుంచి కదిలేటటువంటి లిఫ్టుల దాకా ఏర్పాటుతో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ దాకా అనేక నడుస్తున్నటువంటి రోజులు. ఇంకా మార్పు చాలా అవసరం ఉంది. అక్కడ అవసరంలో 30% తీర్చారనుకోవచ్చు, బట్ మార్పులు జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఇంజన్లకు సంబంధించి కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్థాయి నుంచి ఇప్పుడు హైడ్రోజన్ స్థాయికి తీసుకువెళ్తున్నారు. హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఇంజన్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో మార్చి నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరపు ప్రయాణం అన్నది కీలకం.